నెల్లూరులో మత్స్యకారుల సంక్షేమ లక్ష్యంగా కీలక అడుగు పడింది. జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఆధ్వర్యంలో మత్స్యకారుల ముఖాముఖి కార్యక్రమం ఘనంగా జరిగింది. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం మరియు బాపట్ల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మత్స్యకారులు ఈ సమావేశంలో హాజరయ్యారు. ముఖ్యంగా మత్స్యకారుల ఉపాధిని మెరుగుపరిచే దిశగా సుమారు 4 అత్యాధునిక బోట్లను పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఒక్కో బోటు విలువ సుమారు 1.20 లక్షల రూపాయలుగా అధికారులు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో మత్స్యకారుల స్పందన ఎలా ఉంది, వారి సమస్యలపై అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు, మరిన్ని వివరాలను మా ప్రతినిధి ప్రేమ్ మత్స్యకారులతో ఫేస్ టు ఫేస్. నెల్లూరులోని టౌన్ హాల్లో కలెక్టర్ హిమాంశు శుక్లా మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు కూడా చర్చించారనే అంశాలు తెలియజేయడానికి మనతో పాటు కొంతమంది మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు కూడా చర్చించారు? చాలా సంతోషకరం. ఇన్ని రోజులు ఉన్న సమస్యల మీద మన గవర్నమెంట్ దిగి వచ్చి కలెక్టర్ గారు ఈ సమావేశం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. అంతేకాకుండా మత్స్యకారులకు అండగా ఉండి ఇస్తాన 4 బోట్ల గస్తీకి చాలా సంతోషకరం. దాంట్లో కూడా ఎక్కువ శాతం మన మత్స్యకారులలో ఉండడం, ఉంచుతా అన్న హామీ ఇవ్వడం కూడా చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? సముద్రం అంచనా కానీ తమిళనాడు జాడల్లో వస్తున్నారా? అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది ఇక్కడ? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇంకా చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే వెళ్ళిపోయిన తర్వాత పడవలు ఇంకా ఎక్కువ వచ్చి ధరించినా లాగుతున్నారు తప్ప కానీ సమస్య అయితే ఆగలేదు. కానీ మనం దాన్ని ఇంకా కట్టడి చేయాలని మత్స్యకార ప్రధానంగా నా మనవి. ఇటీవల కాలంలో కూడా పాకాలలో మత్స్యకారులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేశారు. దాని మీద అసలు ఏ విధంగా జరిగింది ఆ సమావేశం? ఫైన్ కూడా ఏ విధంగా వేశారు? అసలు తప్పు చేసిన వాళ్ళని ఖండించడమే కాకుండా ఇక మీద నుంచి అలాగ జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవడానికి కోసం పెనాల్టీ చేశారు. కానీ ఇంకా కొంచెం చర్చించి ఇంకా అదనంగా చేయాలనేది మాట్లాడుకుని మళ్ళీ మీడియా మిత్రులుగా తెలియజేస్తాం. బోట్లతో పాటు అలాగే మా మత్స్యకార గ్రామాల్లో ఉన్న యువతకి స్కిల్స్ పరంగా మాకు అందుబాటులో లేదు. చాలా వరకు స్కిల్స్ పరంగా ఉండేది వచ్చి కాకినాడ మరియు ఇటుపోతే కొచ్చెల్, ఈ 2 చోట్లే ఉన్నాయి. అంత దూరం పోయి చాలా మంది స్కిల్స్ లో జాయిన్ అవ్వలేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది మన నెల్లూరు జిల్లాలో ఇంత పెద్ద కార్యక్రమం ఉండడం వల్ల దాంతోపాటు మనకు స్కిల్స్ పరంగా మనకు ఒక కాలేజీని ఏర్పాటు చేసి మత్స్యకార కుటుంబాల్లో ఉన్న యూత్ ని చదువుకున్న దాంతో పాటు స్కిల్స్ గా మనం డెవలప్మెంట్ చేస్తే స్థానికంగా వచ్చే పడవల్లో కానీ స్థానికంగా వచ్చే మెకానికింగ్ సంబంధించిన వర్కుల్లో కానీ ప్రాసెసింగ్ ప్లాంట్ విషయంలో కానీ ఇంకా చాలా వాటిల్లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చదువుతో పాటు స్కిల్స్ని ముఖ్యంగా నేర్పించాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం మా కలెక్టర్ గారికి. అదేవిధంగా వచ్చే ఇండస్ట్రీలో సంబంధించిన స్కిల్స్ కానీ ఏదున్నా సరే మా మత్స్యకార కుటుంబాల్లో ఉన్న యూత్కి కానీ దాదాపు 50% మినిమం ఉంటే ఆ స్కిల్స్ అంటే ఇండస్ట్రీ కూడా వచ్చేది మా కోస్టల్ పరిధిలో కనుక మాకు స్థానికంగా ఉన్న గ్రామస్తులకి అందుకే తెలియజేసి దాంట్లో జాబ్స్ పరంగా 50% అవకాశం కల్పిస్తే చాలా సంతోషకరంగా తెలియజేస్తున్నాం ఒక మత్స్యకార కుటుంబం వ్యక్తి నుంచి. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే సుమారు 1,20,000తో 4 బోట్లను కూడా ఇటు తిరుపతి, నెల్లూరు, బాపట్ల, ప్రకాశం జిల్లా మత్స్యకారులకు ఈ బోట్లను అప్పగించడం జరుగుతుంది. అదేవిధంగా రేపటి నుంచి అంటే ఏప్రిల్ 15 నుంచి కూడా జూన్ 15 నాటికి మత్స్యకారులందరూ కూడా వేట నిషేధ సమయం. ఈ సమావేశంలో కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఈ జూన్ 15 నాటికి కూడా ఈ బోట్లన్నీ కూడా మత్స్యకారులు అప్పగిస్తామని చెప్పేసి కలెక్టర్ హిమాంశు శుక్లా కూడా తెలియజేశారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో ప్రేమ్, నెల్లూరు నుంచి.